వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మేలు చేసిందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో 3 హైదరాబాద్ నుంచే ప్రారంభం కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని అంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో బడ్జెట్ ఉన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, కొన్ని వివరాలు. నేను ఒక పాయింట్ చెప్తాను స్పెసిఫిక్గా. బడ్జెట్ ప్రతిసారి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఉండదు. ఇప్పటికి 75, 74, 73 బడ్జెట్లు అయిపోయినాయి కదా. ఇంత ఉపయోగపడుతుంది అంత ఉపయోగపడుతుంది చర్చ ఆ లెక్క ప్రతిసారి తీసుకోవద్దు. దీని యొక్క పరిణామాలు ఎట్లుంటాయి అనే దానికి ఒక సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈరోజు ప్రకటించిన బడ్జెట్లో అనేక పాలసీస్ ఉన్నాయి. పాలసీ మ్యాటర్ అంటే అనేక విధానపరమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. లెక్క రూపాయి ట్యాక్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, మాకేం తగ్గించినావు, ఏం పెంచినావు అనేది సమస్య కాదు, ఇక్కడ చర్చ కూడా కాదు. అది అనేక అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాలు ఈ సంవత్సరం కోసం చేసినటువంటి నిర్ణయాలు దాంట్లో ఉన్నాయి. అయితే ఈ కార్పొరేట్ బడ్జెట్, కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, ఎస్సీజీలకు సంబంధించినట్టు కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్ కావచ్చు, మిగతా ఎక్స్పెక్ట్ చేసినంతగా అందరికి ఊహించుకున్నంత ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది జనరల్గా అది ప్రతిసారి అది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. వేతన జీవులకు ఇది ఉండాలి అది ఉండాలి. పోయిన సంవత్సరం కూడా 12 లక్షల వరకు వేతన జీవులకు ఇంచుమించుగా మిగతా అన్ని రిబేట్స్ కలుపుకొని 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. అది కూడా చాలా పెద్ద ఎగ్జామ్షన్ కింద లెక్క. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ స్థాయిలో ఎగ్జామ్షన్ ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈ సంవత్సరం ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ పూర్తిగా కంట్రోల్ చేస్తూ, ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా నియంత్రిస్తూ, ధరలను నియంత్రిస్తూ, వ్యవసాయ ఉత్పత్తి ధరలను నియంత్రిస్తూ, వ్యవసాయానికి ఊతమిచ్చే రకమైనటువంటి అనేక అంశాల పట్ల, అది పాడి పరిశ్రమ కావచ్చు, కొబ్బరి తోటలు కావచ్చు, లేదా ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు, అనేక అంశాల విషయంలో ఈ బడ్జెట్లో పాలసీస్ పెట్టినారు. కాబట్టి వ్యవసాయానికి ఒక రకంగా ఊతమిస్తుంది, ఉత్పత్తి పెరగాలి కూడా. ఎందుకంటే ఆ భూమి ఇట్లా పెరగదు కాబట్టి జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తులు పెరగాలి. దానికి సంబంధించినటువంటి పరిశోధనలు, దానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఒకటి ఉత్పత్తి పెంచడం, పెరిగిన ఉత్పత్తిని వాల్యూ ఎడిషన్ చేయడం, దానికి ధరను పెంచడం, ఆ వాల్యూ ఎడిషన్ ఉత్పత్తిని స్టోర్ చేయటం, స్టోర్ చేసినటువంటి ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించడం, ఇదంతా ఒక సప్లై చైన్. ఇదంతా కూడా వీటన్నిటికీ సంబంధించిన అనేక అంశాలను స్పృశించింది ఈరోజు బడ్జెట్లో. కాబట్టి ఇమ్మీడియట్గా రియాక్షన్స్లో బడ్జెట్ బాగుందా బాగాలేదా అనేటువంటి విమర్శలు మనం చర్చన చేయడం కాదు, దాన్ని విశ్లేషణ చేసిన తర్వాత చర్చించుకోవడం మంచిదని నా అభిప్రాయం. వికసిత్ భారత్లో భాగంగా కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం మొండి చేయి చూపిందని చెప్పి ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఇది ప్రసార విమర్శనే. విమర్శించే వాళ్ళకు మరి వాళ్ళ స్థాయి ఏందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 52-54 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా. ప్రతిసారి తెలంగాణ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిందా? వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టినారు కదా. మన్మోహన్ సింగ్ కాలంలో ఆయన ప్రధానమంత్రి 10 బడ్జెట్లు పెట్టినారు కదా. చెప్పినారు ఏమన్నా మేము ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఇస్తున్నాం, లేకపోతే పలానా కర్ణాటకకి ఇస్తున్నాం, తమిళనాడుకి ఇస్తున్నాం, అవన్నీ ఉండవు. ప్రతిసారి ప్రతి అంశం విషయంలో కూడా ఉండవు. కొన్నిసార్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ వేసారనుకోండి, ఆ ట్రైన్ అయితే స్పెసిఫిక్ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై అంటారు, లేకపోతే హరిద్వార్ టు సిలిగురి అంటారు. దాని అర్థం సిలిగురి అనగా వెస్ట్ బెంగాల్కి ఇచ్చినట్ట. అట్లా కాదు కదా. అందుకోసం ప్రతి బడ్జెట్లో ప్రతి రూపాయిని మా రాష్ట్రం పేరు చెప్పాలనేది అసాధ్యమైన పని. కొన్ని టెంటేటివ్గా కొన్ని చెప్తారు, కొన్ని ఎస్సీజెడ్, ఉదాహరణకి ఎస్సీజెడ్లకు సంబంధించినటువంటి కొంత వెసులుబాటు కల్పించారు సిఎల్సీ. ఆ ఎస్సీజెడ్ వెసులుబాటు అనేటువంటిది తెలంగాణలో, హైదరాబాద్లో ఎస్సీజెడ్లు ఉన్నాయి. ఫార్మా ఎస్సీజెడ్ కూడా ఒకటి ఉంది జడ్చర్ల దగ్గర, పోలేపల్లి ఎస్సీజెడ్ అని. కాబట్టి ఆ ఎస్సీజెడ్ వల్ల ఎంత లాభం జరుగుతుంది అనేది మనకు ఈ యొక్క టోటల్గా విశ్లేషణ చేసిన తర్వాత ఎంత ట్యాక్స్ ఉంది, ఎంత ఎగ్జామ్షన్ దొరుకుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ నెట్గా మనం అనాలిసిస్ చేయాలి తప్పిస్తే ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా నేను భావిస్తాను. విద్య, వైద్యం, వ్యవసాయం కూడా పూర్తిగా బడ్జెట్ కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తనకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్తున్నారు. ఎంతవరకు ఉపయోగపడేది? అందుకోసం చెప్పిన కదా, కొబ్బరి పరిశ్రమ, ఇన్లాండ్ పరిశ్రమ, లేదా అగ్రికల్చర్లో పరిశోధనలు, అగ్రికల్చర్లో ఉత్పాదకత పెంచడం కూడా ఇంపార్టెంట్. ఉత్పాదకత పెంచడానికి, ఉత్పాదకతను వాల్యుయేషన్ చేయడానికి, దాన్ని వినియోగదారులకు అందించడం అంటే ఒక పెద్ద సప్లై చైన్ ఇది. ఈ అన్నిటికీ లాజిస్టిక్స్కి ఒక
టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది, అందుకోసం బడ్జెట్లో ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. 21వ శతాబ్దం అనేటువంటిది అంతర్జాతీయ పరంగా అది టెక్నాలజీ డ్రివెన్ ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఆ టెక్నాలజీ రివిజన్ ఇన్నోవేటివ్ డ్రివెన్ అంటాం కదా, పరిశోధనలు శాస్త్ర సాంకేతిక పరిశోధనల యొక్క డ్రివెన్ ఎకానమీని మాట్లాడుకుంటున్నప్పుడు మనం దాన్ని చిన్నగా చూసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కొంత తెలుస్తుంది, మనం విశ్లేషణ చేసిన తర్వాత 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇది బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి చెప్తున్న సందర్భం. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే సమానంగా బడ్జెట్ ఉంటుంది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఏవి రిజల్ట్ రావు. వచ్చే కొద్దీ సమయం పెరిగే కొద్దీ 1-2 ఇయర్స్లో కూడా ఈ ప్రతిఫలాలు అందుతాయని చెప్పేసి ప్రకాష్ రెడ్డి చెప్తున్న సందర్భం. కెమెరామెన్ విజయకాంత్, రాజశేఖర్, మెట్రో టీవీ, బీజేపీ ఆఫీస్.